ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే అమౌంట్ ఫీ పే చేయలేని, బట్ ప్యాషన్ అయితే ఉంటుంది నేను ఐటీ జాబ్ చేయాలి అని. కాంప్రమైజ్ అయ్యి డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ డిగ్రీ చేసే స్టూడెంట్స్ కూడా మనకి వెర్సోలో మనకి కోర్సెస్ నేర్చుకోవచ్చు. కరెక్ట్, హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో మనకి కోర్స్ నేర్చుకున్నాక ఈ ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీయా సార్? కోర్సు ఈజ్ వన్ పార్ట్, ఇంటర్న్షిప్ ఈజ్ సెకండ్ పార్ట్. ఐ కెన్ బ్రేక్ డౌన్ ఇంటూ 2 parts యాక్చువల్ గా. కోర్స్ ఏంటంటే ట్రైనింగ్ ఏంటంటే ఇట్ విల్ కవర్స్ ది ఎంటైర్ మాడ్యూల్స్. ఏమైతే మనకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా అయితే ఉన్నాయో మొత్తం మాడ్యూల్స్ అన్ని కూడా కవర్ చేస్తుంది అనమాట. దీంతో పాటు ఇంటర్న్షిప్ ఏంటంటే ఇట్స్ హ్యాండ్స్ ఆన్ వర్క్. ఇట్ ఇస్ ద హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్. దే ఆర్ వర్కింగ్ ఆన్ ది సెట్ అండ్ లైవ్ ప్రాజెక్ట్. సో ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏంటంటే లైవ్ ఎక్స్పోజర్ ఎలా అనేది వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే రేపు అతను జాబ్ లో జాయిన్ అయినా సరే he can able to perform. ఫియర్ అనేది ఉండదు. ఆ ఫియర్ అనేది ఉండదు. there are 2 things. జాబ్ రావడం ఒకటి, జాబ్ వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి అక్కడ. ఎగ్జాక్ట్లీ. if you not able to prove the performance, then again మళ్ళీ బ్యాక్ will catch up. Obviously company will not వాళ్ళని పెట్టుకొని కూర్చోబెట్టుకుని సాలరీస్ ఇవ్వలేదు కదా. సో ఇంటర్న్షిప్ వల్ల ఏంటంటే అతనికి లైవ్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. కాబట్టి ఇంటర్న్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ది ట్రైనింగ్, వేర్ వీ విల్ ఆఫర్ దట్. We will balance the training and also we will balance the internship as well.